హాయ్ ఫ్రెండ్స్! చూడండి కారం రైస్ ఎంత బావుందో గదా! ఇదెలా చేసుకోవాలి అనంటే, ప్లెయిన్ రైస్‌లో మనకి కావాల్సినంత ప్లెయిన్ రైస్ తీసేసుకొని, అందులో కొద్దిగా సరిపడేంత కారం, ఇంకా ఉప్పు, పసుపు, అల్లం ఇవన్నీ కూడా వేసేసి బాగా అన్నమంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది ఎప్పుడంటే మనకి అన్నం తినాలనిపించనప్పుడు, ఆరోగ్యం బాలేనప్పుడు ఏది తినాలనిపించదు గదా! ఆ టైంలో ఇలా చేసుకొని వేడి వేడిగా తినేస్తే చాలా బావుంటుందండి. ఇలా ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. ఇలా మొత్తం అల్లం, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి అన్నమంతా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు వేసి కొద్దిగా పల్లీలు, కరివేపాకు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం కలుపుకున్న అన్నాన్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అల్లం వేసాం గదా! అది కొద్దిగా పచ్చి వాసన అనేది పోయేంత వరకి బాగా ఫ్రై చేసుకుంటే బావుంటుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఒక 2, 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.